Hello, my dear viewers. Welcome back. So, చూసారుగా thumbnail. సో, వాట్ ఆర్ ది కెరీర్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ బీ ఫార్మసీ? సో, ఒకసారి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత, మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత, ఫార్మసీ స్టూడెంట్స్‌కి కెరీర్ పాత్ ఆపర్చునిటీస్ ఏంటివనేది ఈ వీడియోని కొంచెం క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ చాలామంది తెలిసి ఉండొచ్చు. సో, నేను కూడా ఒక ఫార్మసీ స్టూడెంట్‌నే. సో, నేను గ్రాడ్యుయేట్ అయిపోయి అరౌండ్ 8 ఇయర్స్ అవుతుంది. సో, ఈ 8 ఇయర్స్‌లో నాకున్న ఎక్స్‌పీరియన్స్ బట్టి ఐయామ్ గోనా గివ్ సమ్ ఇన్‌పుట్స్. సో, ఎవరైతే ఫార్మసీ కంప్లీట్ చేసుకొని ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళు, అదేవిధంగా ఇప్పుడు ఫార్మసీ పర్స్యూ చేస్తున్న వాళ్ళు అండ్ ఇంకా ఫ్యూ మంత్స్‌లో ఫార్మసీగా ఫార్మసీ వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేసుకొని, గ్రాడ్యుయేషన్ అయ్యి కంప్లీట్ చేసుకొని, జాబ్ మార్కెట్‌కి లేకుంటే కెరియర్ పాత్స్ ఏమున్నాయి అని చూస్ చేసుకుందామని వెతుకునే వాళ్ళకు ఈ వీడియో చాలా యూస్‌ఫుల్ అవ్వబోతుంది. సో, తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. సో, మన ఫార్మసీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో ఈ వీడియోని షేర్ చేయండి గైస్. సో, లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. సో, వ్యూవర్స్, కెరియర్ ఆపర్చునిటీ ఫర్ బీ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్‌కి. సో, ఫార్మసీ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత మనం ఒక 3 కేటగిరీస్‌గా డివైడ్ చేసుకోవచ్చు. లైక్ కెరియర్ పాత్స్ అవేంటి అంటే నెంబర్ 1 వచ్చి స్టడీస్, నెంబర్ 2 జాబ్, నెంబర్ 3 బిజినెస్. సో, ఈ 3 కేటగిరీస్‌ని మనం డివైడ్ చేసుకుంటే, ఈ 3 కేటగిరీస్ సబ్ కేటగిరీస్ అదేవిధంగా అందులో ఇన్ డెప్త్‌గా వెళ్తే మనం మాట్లాడుకుందాం. సో, ప్రెజెంట్ స్టడీస్ చూసుకుంటే, ఫార్మసీ అయిపోయిన తర్వాత ఫర్దర్‌గా నేను స్టడీస్ చేయాలి, ఫర్దర్‌గా నేను చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే, ఈ కేటగిరీ వాళ్ళ కోసం. సో, బీ ఫార్మసీ అయిపోయిన తర్వాత స్టడీస్‌కి వెళ్తే మనకున్న ఆప్షన్స్ ఏంటి అంటే, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఐఐటీ, ఫార్మ్-డి. సో, ఆ తర్వాత మనకి పీహెచ్‌డీ ఉంది. బట్ ప్రెజెంట్ అయితే బీఫార్మ్ తర్వాత చూసుకుందాం. సో, ఎంఫార్మసీ వచ్చి తెలుసు కదా! జీపాట్, నైపర్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఇఫ్ యూ క్వాలిఫై యూ కెన్ గో ఫర్ జాయినింగ్ ఎంఫార్మసీ. లైక్ ఒక స్పెసిఫిక్ ఫీల్డ్‌లో మనం చూజ్ చేసుకోవాలి. ఫార్మాస్యూటిక్స్ అని, ఫార్మకాలజీ సో, ఆ విధంగా కొన్ని ఉంటాయి. కాస్మెటిక్స్ మనం చూజ్ చేసుకొని వెళ్ళొచ్చు. సో, జీపాట్ మామూలుగా ఎంట్రన్స్ అయితే కాలేజ్‌లో కొంచెం ఫ్రీ సీట్ వస్తాయి. నైపర్ రాస్తే మనకి గవర్నమెంట్ యూనివర్సిటీస్‌లో మనకి సీట్ వస్తది. అండ్ దే విల్ ప్రొవైడ్ సమ్ స్టైఫన్ ఆల్సో. సో, అదొక ప్లస్ పాయింట్. అండ్ స్టడీస్‌లో వన్ మోర్ ఆప్షన్ వచ్చేసి అబ్రాడ్. సో, మనకు తెలుసు. సో, బీఫార్మసీ కంప్లీట్ చేసిన తర్వాత హైయర్ స్టడీస్ కోసం ఎంబీఏ లేకుంటే ఫార్మసీ, ఎంఎస్సీ చేయడానికి అబ్రాడ్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, యూకేకి మనం వెళ్ళొచ్చు. సో, అక్కడ వెళ్ళి స్టడీ చేస్తూనే, పార్ట్ టైమ్ జాబ్ చేస్తూనే ఒక జాబ్‌లో సెటిల్ అయితే ఒక మంచి పొజిషన్‌లో బాగా సంపాదించొచ్చు. వి ఆల్ నో దట్ మనం చూస్తూ ఉంటాం ఫ్రెండ్ సర్కిల్‌లో ఎంతమంది అబ్రాడ్‌కి వెళ్ళాక ఎంత వెల్ సెటిల్ అయ్యారో. సో, ఆ విధంగా ఒక ఆప్షన్ అయితే ఉంది స్టడీస్ కోసం. లేదు ఇండియాలోనే ఒక ప్రైవేట్ కంపెనీలోనే లైక్ ప్రైవేట్ కాలేజ్‌లోనే ఫీజ్ కట్టి కూడా మీరు ఒక మంచి కాలేజ్‌లో మనం జాయిన్ అవ్వచ్చు టు కంప్లీట్ అవర్ స్టడీస్. సో, ఈ విధంగా అయితే కెరీర్ పాత్ ఉంది ఆఫ్టర్ బీ ఫార్మసీ స్టడీ పర్పస్. లేదు ఇక 4 ఇయర్స్ చదివాను, నేను కష్టపడ్డాను. ఈ 4 ఇయర్స్ తర్వాత నేను చదవలేను. ఐ వాంట్ టు స్టార్ట్ మై కెరియర్ ఒక జాబ్స్ చూజ్ చేసుకోవాలి. ఒక జాబ్ నేను స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు ఈ సెకండ్ ఆప్షన్ జాబ్స్. సో, జాబ్స్‌లో మనకి దేర్ ఆర్ లాట్ ఆఫ్ కేటగరీస్. సో, ఆ కేటగరీస్ వచ్చేసి టీచింగ్ ఫీల్డ్, ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, హాస్పిటల్, ల్యాబ్ టెక్నీషియన్, సైంటిస్ట్, మార్కెటింగ్, ఆర్మీ ఫార్మసిస్ట్, ట్రక్ ఇన్స్‌పెక్టర్, ఎంఎన్‌సి కంపెనీస్‌లో జాబ్ చేసుకోవచ్చు. సో, దీస్ ఆర్ ది ఆప్షన్. సో, ఈ జాబ్ ఆప్షన్స్‌లో కూడా దేర్ ఆర్ సమ్ కేటగరీస్. ఇఫ్ టీచింగ్ ఫీల్డ్‌కెళ్ళారనుకోండి మనం, టీచింగ్ ఫీల్డ్‌లో లైక్ గవర్నమెంట్ లెక్చరర్ లేకుంటే ప్రైవేట్ లెక్చరర్‌గా చేసుకోవచ్చు. ఒక ప్రొఫెసర్‌గా ఒక ప్రొఫెషనల్ జాబ్ చేసుకోవచ్చు. లేదంటే పర్సనల్ కోచింగ్ మీరే స్టార్ట్ చేసుకోవచ్చు. లేకుంటే ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టి, లేకుంటే ఒక ఇన్‌స్టిట్యూట్‌లో మీరే కోచింగ్‌గా లైక్ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మీకు బాగా గ్రిప్ ఉండి, నాలెడ్జ్ ఉండి, నేను ఈ సబ్జెక్ట్‌లో బాగా మాస్టర్ అనుకుంటే మాత్రం మీరు ఆ సబ్జెక్ట్ సంబంధించిన టాపిక్ అనేది మీరు టీచింగ్ చేయొచ్చు. సో, అది టీచింగ్ ఫీల్డ్ వెళ్ళిపోతుంది. జాబ్ ఆపర్చునిటీలో. నెక్స్ట్ వచ్చి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్. మనకు తెలుసు చాలా మంది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో యూనో ఎళ్ళిపోతారు. సో, అక్కడ మనకి ప్రొడక్షన్ సైడ్‌లో గాని, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్‌లో ఆ విధంగా ఇండస్ట్రీలో కూడా జాబ్ చేసుకోవచ్చు. లేదంటే హాస్పిటల్‌లో అండ్ గవర్నమెంట్, ప్రైవేట్ హాస్పిటల్ ఉంటాయి. లైక్ వి కెన్ బి లైక్ ఫార్మసిస్ట్‌గా చేసుకోవచ్చు. దేర్ ఆర్ సమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టు రైట్ గవర్నమెంట్ ఫార్మసిస్ట్‌గా స్టేట్, సెంట్రల్‌లో పడతాయి కాబట్టి, ఆ ఫార్మసిస్ట్ జాబ్ మీరు అప్లై చేసుకొని ఒకవేళ క్వాలిఫై అయితే యూ కెన్ గెట్ ఎ గుడ్ సాలరీ అండ్ గుడ్ ఫ్యూచర్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ యాస్ ఫార్మసిస్ట్. అండ్ ప్రైవేట్ హాస్పిటల్‌లో లేకుంటే ఒక చిన్న మెడికల్ షాప్‌లో చాలా మంది చేసుకుంటారు. బట్ తక్కువ సాలరీ ఉంటుంది అండ్ ఎక్కువ వర్క్ కూడా ఉంటుంది. సో, అదైతే గుడ్ ఆప్షన్ కాదని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చి ల్యాబ్ టెక్నీషియన్. సో, హాస్పిటల్ కొంచెం ల్యాబ్ టెక్నీషియన్‌గా జాయిన్ అయితారు. అండ్ ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో కూడా ల్యాబ్ టెక్నీషియన్‌గా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చి సైంటిస్ట్‌గా. సో, క్యూఏ, క్యూసీ, ఆర్&డి సో, ఈ సంబంధించిన కేటగిరీలో గవర్నమెంట్, స్టేట్ అండ్ సెంట్రల్‌లో కూడా మనం ప్రిపేర్ అయ్యి రాస్తే వీ కెన్ అప్లై. నెక్స్ట్ వచ్చి
మార్కెటింగ్. సో, మన కాలేజెస్ సో, మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ చాలా మంది చేస్తారు. ఫార్మసీ గ్రాడ్ అయిపోయిన తర్వాత అదొక ఆప్షన్ ఉంది. లేకుంటే మార్కెటింగ్ మీకు కొంచెం నాలెడ్జ్ ఉండుంటే ఎంబీఏ చేసుకొని మార్కెటింగ్ సంబంధించిన జాబ్ కూడా మీరు చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఆర్మీ ఫార్మసిస్ట్. సో, కేవలం ఫార్మసిస్ట్ అంటే స్టేటే సెంట్రల్ కాకుండా సెంట్రల్‌లో చాలా ఉన్నాయి. ఆర్మీ గాని, నేవీ ఫార్మసిస్ట్‌గా అండ్ సమ్ డిఫరెంట్ కేటగిరీస్‌లో మనకి ఎవ్రీ ఇయర్ ఫార్మసిస్ట్ జాబ్స్ అని రోల్ అవుతుంటాయి. ఈవెన్ రీసెంట్‌గా మనకి తెలంగాణ గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ జాబ్స్ కూడా వచ్చేసాయి కాబట్టి, సో, ఆ విధంగా మీరు ప్రిపేర్ అయితే యూ కెన్ రైట్ అండ్ గెట్ ద జాబ్ యాస్ గవర్నమెంట్ ఆర్మీ ఫార్మసిస్ట్ రిగార్డింగ్ గవర్నమెంట్ సంబంధించిన ఫార్మసీ జాబ్స్ మనం కొట్టొచ్చు. లేదంటే డ్రగ్ ఇన్స్‌పెక్టర్. సో, ఫార్మసీ అయిపోయినాక ఒక మంచి పొజిషన్‌లో, ఒక మంచి గ్రేడ్‌లో ఉండాలంటే డ్రగ్ ఇన్స్‌పెక్టర్. సో, లేట్ అయినా పర్లేదు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను డ్రగ్ ఇన్స్‌పెక్టర్ ప్రిపేర్ అయ్యి అదే జాబ్ కొడతాను అనుకుంటే మాత్రం గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీరు ఏ జాబ్ చేసినా డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌కి ఉన్నంత లైక్ ఏమంటారు దానికున్నంత వాల్యూ ఇంకే జాబ్‌కి ఉండదు. ఏ ప్రైవేట్ జాబ్ చేసినా ఉండదు. కానీ గవర్నమెంట్ జాబ్‌లో అయితే మనకి డ్రగ్ ఇన్స్‌పెక్టర్ అనేది బెస్ట్ మన ఫార్మసీ సైడ్ వాళ్ళకి. ఆ తర్వాత ఎంఎన్‌సీ కంపెనీలో చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు. లైక్ మనకి సాఫ్ట్‌వేర్ కంపెనీ సైడ్ వెళ్లి అక్కడ మెడికల్ కోడర్‌గా, ఫార్మకో విజిలెన్స్‌గా లేకుంటే సాప్ నేర్చుకోవచ్చు. అండ్ దేర్ ఆర్ సమ్ అదర్ జాబ్స్ లైక్ ఆహ్, ఐటీ సైడ్ వెళ్ళొచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ అని సంబంధించి కొన్ని జాబ్స్ ఉంటాయి. సో, అవి కూడా చూజ్ చేసుకొని మీరు కోడింగ్ గనుక నేర్చుకుంటే సో, రీసెంట్ టైమ్స్‌లో కేవలం అమీర్‌పేటే కాకుండా చాలా వరకు ఆన్‌లైన్‌లో కొన్ని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ వచ్చేసాయి. సో, దే ప్రొవైడ్ యూ రిక్వైర్డ్ కోర్స్. సో, కొంచెం అమౌంట్ లైక్ మెడికల్ కోడింగ్ ఇప్పుడు తెలుసు కదా! మనకి 50,000 టు 1,00,000 అమౌంట్ అవుతుంది. మెడికల్ కోడింగ్‌లో మీరు జాయిన్ అయ్యి కోర్స్ తీసుకొని జాబ్ కొట్టేసరికి. అండ్ డిమాండ్ ఎక్కువ ఉంది ప్రెజెంట్ మెడికల్ కోడింగ్ కూడా నడుస్తుంది. బట్ జాబ్ ఆపర్చునిటీ తక్కువనే మెడికల్ కోడింగ్‌లో. సో గైస్ ఇది ప్రెజెంట్ మన సెకండ్ కేటగిరీలో జాబ్ కేటగిరీ కింద జాబ్ చేయాలనుకున్న వాళ్ళు, కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇది. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ మీరు టైం వేస్ట్ చేయకుండా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫ్యూచర్‌లో అనుకుంటే మాత్రం బీ ఫార్మసీ కంప్లీట్ అయిన తర్వాత అనవసరంగా ఎం ఫార్మసీ 2 ఇయర్స్ వేస్ట్ చేయకుండా వేరే కోర్స్ తీసుకోకుండా డైరెక్ట్ హైదరాబాద్ వచ్చేసి లేకుంటే ఏదో కంపెనీకి ఇంటర్వ్యూకి ఇవ్వండి. మీ గ్రాడ్యుయేషన్ మీదనే ఫ్రెషర్‌గా జాబ్ స్టార్ట్ చేయండి. బికాస్ మీరు బీ ఫార్మసీతోనే జాబ్ కెరీర్ స్టార్ట్ చేస్తే మీరు ఎం ఫార్మసీ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ పీరియడ్ అనేది మీకు ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో, సీనియారిటీ వస్తుంది, సాలరీ హైక్ వస్తుంది అండ్ యూ విల్ గెట్ గుడ్ రెప్యుటేషన్ ఇన్ మార్కెట్ యాస్ వెల్. అండ్ వ్యూవర్స్. సో, లాస్ట్ ఆప్షన్ వచ్చేసి బిజినెస్. సో, ఇది ఎవరు చేయొచ్చంటే లైక్ ఇఫ్ యూ హావ్ సమ్ క్యాపిటల్ అసలు మీకు ఇన్‌కమ్ ఉంది, లేకుంటే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది, లేకుంటే బ్యాంక్ లోన్స్ ఇస్తున్నారు, కొంచెం అమౌంట్ ఉంది మా దగ్గర. సో, నేను ఇక్కడ జాబ్ చేయదలుచుకోలేదు, ఫర్దర్‌గా ఏం స్టడీ చేయదలుచుకోలేదు. ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ బిజినెస్ అనుకున్న వాళ్ళు ఆప్షన్స్ ఏమున్నాయి? సో, ఫార్మసీ స్టోరు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటు, రిటైల్ స్టోర్ టు సేల్స్. సో, మీరు ఓన్‌గా ఒక ఫార్మసీ స్టోర్ ఓపెన్ చేయటం, లేకుంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే లైక్ ఒక బల్క్ అమౌంట్‌లో ఏదైనా ఒక డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ చేయడం, లేకుంటే హాస్పిటల్‌లో చాలా వరకు మెడికల్ సంబంధించిన ఐటెమ్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ స్టార్ట్ చేయొచ్చు. లేదంటే మీ రిటైల్ చైన్స్ ఉంటాయి కదా! ఏమంటారు? ఒక బల్క్ అమౌంట్‌లో కంపెనీ నుంచి మెడిసిన్ తెచ్చుకొని ఒక ఏరియాలో స్టోర్ చేసి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్‌గా లైక్ మెడికల్ డిస్ట్రిబ్యూటర్‌గా మీరు అలా కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ హావ్ సమ్ ఫైనాన్స్. సో, ఈ విధంగా మీకు మనీ ఎక్కువ ఉంటే ఇలాంటి బిజినెస్ చేయొచ్చు. లేదు ఫార్మసీ రిలేటెడ్ బిజినెసే కాకుండా వేరే బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. సో, మీకు ఆ బిజినెస్ సంబంధించి కొంచెం ఐడియా ఉండి మేము లైక్ ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మన ఫార్మసీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్తే అబ్రాడ్ యూఎస్‌ఏ వెళ్తారు. లేదు ఇండియాలో ఉంటే మాత్రం ఏదో కంపెనీలో ఇండస్ట్రీలోనే గాని, లేకుంటే ఏదో చిన్న కంపెనీలో చిన్న జాబ్ అయితే బిగినింగ్‌లో స్టార్ట్ చేస్తారు. సో, ఆ విధంగా అయితే లైఫ్ అనేది ఎక్కడో చోట స్టాప్ అవ్వకుండా స్టార్ట్ అవుతూ లేదా స్టార్ట్ అయ్యి సర్కిల్ అనేది తిరుగుతున్నారు కాబట్టి, మన ఫార్మసీ వాళ్ళైతే ఈ విధంగా కెరీర్ పాత్ చేసుకుంటారు. సో, నేను చెప్పిన 3 ఆప్షన్స్‌లో స్టడీ, జాబ్, బిజినెస్. సో, ఈ మూడిట్లో మీరు ఒకవేళ మీ ఫార్మసీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని, ఈ 3ట్లో మీరు ఏది చూజ్ చేసుకున్నారు? అండ్ ఒకవేళ మీరు గనక నెక్స్ట్ ఇయర్‌లో నేను కూడా ఫార్మసీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ లైక్ నా గ్రాడ్యుయేషన్ అయిపోతుంది అనుకుని, మీరు ఈ 3 ఆప్షన్‌లో ఏ ఆప్షన్ చూజ్ చేసుకోబోతున్నారు? తప్పకుండా కామెంట్‌లో కామెంట్ చేయండి గైస్. సో, అది గైస్. సో, ఫార్మసీ రిలేటెడ్ సంబంధించిన కెరియర్ పాస్ ఆఫ్టర్ యువర్ స్టడీస్. సో, మీకు ఇంకేమైనా ఫర్దర్‌గా క్వైరీస్ గాని, లేకుంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ గాని కావాలనుకుంటే తప్పకుండా మన కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై యాస్ మచ్ యాస్ పాసిబుల్. అండ్ అదే విధంగా గైస్ సో, చెప్తున్నా గదా! నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేదేంటంటే అనవసరంగా బీఫార్మసీ అయిపోయిన తర్వాత మీరు ఒక ఎంఫార్మసీ చేయాలనుకుంటే డిస్టెన్స్‌లో చేయండి. రెగ్యులర్‌గా కాలేజ్‌కెళ్ళి, కాలేజ్ జాయిన్ అయ్యి రెగ్యులర్‌గా ఎళ్లి ఎంఫార్మసీ చేశాను మాత్రం పెట్టుకొని 2 ఇయర్స్ టైమ్ వేస్ట్ చేయకండి. లాంగ్ లైక్ ఏమంటారు కాలేజ్ జాయిన్ అయ్యి లాంగ్ డిస్టెన్స్‌లో ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వెళ్లి ఎగ్జామ్స్ రాస్తాను విధంగానే మీరు ప్రిపేర్ అయ్యి ఏదైనా జాబ్ చేస్తూనే ప్యారలల్‌గా ప్రిపేర్ అవ్వండి. బికాస్ ఎంఫార్మ్ అయిపోయేలోపు మీకు 2 ఇయర్స్ ఆఫ్ జాబ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. అండ్ సాలరీ ప్యాకేజ్ కూడా బాగుంటుంది కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేయండి. బికాస్ నేను చేసిన మిస్టేక్ చెప్తున్నాను. అలా చేయకండి. లేదు
గట్టిగా నేను సెటిల్ అవ్వాలి లైఫ్లో అనుకుంటే మాత్రం గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వండి, లేదంటే అబ్రాడ్ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవ్వండి. సో అది guys నేను చెప్పదలుచుకుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. చెప్పినట్టు మన ఫార్మసీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ అవర్ వీడియో. అంటిల్ దెన్, టేక్ కేర్, హ్యాపీస్, లవ్ యూ ఆల్.